పల్లవికి వీలైనంత దూరంగా ఉండమని, ఆల్బమ్ విషయంలో తప్పనిసరి పరిస్థితుల్లో దగ్గరగా ఉండాల్సి వచ్చినప్పుడు సాధ్యమైనంత కేర్ తీసుకోమని కిరణ్కి చెప్పాలి. లేదంటే అందరం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. కిరణ్, అసలేమనుకుంటున్నావురా నువ్వు? పల్లవితో జాగ్రత్తగా ఉండమని నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కాదా? ఆ అమ్మాయి హెల్ప్ చేస్తున్న ముసుగులో ఎన్నో కుట్రలు చేసింది. ఆ పల్లవి వల్ల నువ్వు ఒక్కడివే కాదు, మన ఫ్యామిలీ మొత్తం ప్రాబ్లంలో పడేంత పరిస్థితి వచ్చింది. ఇదిగో చూడు. ఈ ఫోటో సోషల్ మీడియాలో ఎవరు అప్లోడ్ చేశారు? అప్లోడ్ గురించి మాట్లాడుతున్నావంటే ఈ ఫోటో ఇంతకు ముందే నువ్వు చూసావా? ఎవరు తీశారో నీకు తెలుసా? అది తీసిన ఫోటో కాదు, ఏఐతో క్రియేట్ చేసిన ఫోటో. ఇంట్లో వాళ్ళకి నేను చెప్పిన అబద్ధమే నువ్వు నాకు చెప్తున్నావా? అబద్ధం కాదురా, నిజం. సేమ్ ఫోటో నాకు పల్లవికి కూడా పంపించారు. మేము కూడా ఇన్ఫాక్ట్ చూసి షాక్ అయ్యాం. షాక్ అయ్యే బదులు నాకు కంప్లైంట్ చేయొచ్చు కదా, ఎందుకురా సైలెంట్గా ఉన్నారు? అంటే ఇది ఏఐ ఫోటోనే కదా, ఈ మధ్య ఇలాంటివి కామన్ అయిపోయాయి కదా, అందుకే కాంప్లికేట్ చేసుకోవడం ఎందుకని వద్దనుకున్నాం. చూడు కిరణ్, ఈ టెక్నాలజీ కొత్త కావచ్చు, కానీ ఒక పోలీస్గా ఏది నిజమో ఏది కాదు అని నేను కనిపెట్టగలను. బా, కంటికి కనిపించేదంతా ప్రతిసారి నిజం కాదురా. ఇన్ఫాక్ట్ పల్లవిని నేనెందుకు అలా ఎత్తుకుంటాను చెప్పు? నాకేం అవసరం, నువ్వే ఆలోచించు. అవసరం నీకు లేకపోవచ్చు, కానీ ఇలాంటి అవకాశాన్ని కల్పించే టాలెంట్ పల్లవికుంది. పల్లవి విషయంలో మొదటి నుంచి నిన్ను వార్న్ చేస్తూనే ఉన్నాను, కానీ నువ్వే మంచిదని నమ్మావు. నీకోసం నీ టాలెంట్ని ప్రపంచానికి చూపించడానికి అంటూ తను ప్రొడ్యూసర్గా మారేసరికి పూర్తిగా తన మాయలో పడిపోయావు. మాయేంట్రా, తను చెప్పిందే చేస్తుంది. నన్ను నమ్మి లక్షలు ఖర్చు పెట్టింది, అనుకున్నట్టుగానే ఆల్బమ్ ఫినిష్ చేసింది. వీలైతే ఆ అమ్మాయి గౌరవాన్ని కాపాడుతాను కానీ ఇలా బరువు తీసే పనులు ఎందుకు చేస్తాను చెప్పు? నీకు అర్థం కావట్లేదు కిరణ్. ఇప్పటికీ నేను నిన్ను బ్లేమ్ చేయడం లేదు, పల్లవి విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను. నీలో టాలెంట్ ఉంది కాబట్టి పల్లవి ఎంకరేజ్ చేసిందే తప్ప తను ఎంకరేజ్ చేయడం వల్ల నీ టాలెంట్ ఏం బయటకు రాలేదు. ఈ ఫోటో అమ్మ వాళ్ళు చూసి చాలా హర్ట్ అయ్యారు. వాళ్ళ బాధని చూడలేక అంతా ఫేక్ అని సర్ది చెప్పాల్సి వచ్చింది. పల్లవి నీ నుంచి ఏదో ఆశిస్తుంది, అది అభిమానం కాదు, అంతకు మించి ఏదో ఉంది. ఏంట్రా నువ్వు కూడా ఇలా మాట్లాడతావు? ఆల్రెడీ పల్లవి నా వల్ల మెంటల్ టార్చర్ అనుభవిస్తుంది, అది సరిపోతున్నట్టు ఇదొకట మళ్ళీ కొత్తగా? మెంటల్ టార్చర్ ఏంటి? ఏమైంది? అంటే అది మేమిద్దరం కలిసి మ్యూజిక్ ఆల్బమ్ చేశాం కదా, అప్పటి నుంచి ఇండస్ట్రీలో ఏవేవో రూమర్స్, గాసిప్స్ ఏదో ఒకటి వినాల్సి వస్తుంది. వాటి గురించే చెప్తున్నాను. అయినా ఇన్ని రోజులు పల్లవి గురించి ఉషా ఒక్కతే నెగిటివ్గా ఫీల్ అవుతుంది అనుకున్నాను. ఇప్పుడు నువ్వు కూడా జాయిన్ అయ్యావా? ఉషా అయినా నేనైనా నీ మంచి కోసమే చెప్తాం. పల్లవి మీద నీకు గౌరవం ఉన్నా, గ్రాటిట్యూడ్ ఉన్నా అది నాకు అనవసరం. వీలైనంత త్వరగా ఆ అమ్మాయిని దూరం పెట్టకపోతే భవిష్యత్తులో ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది, అందులో డౌట్ లేదు. ఉషా నీకు భార్య అయినా నాకు రేణుతో సమానం. నీ వల్ల కానీ పల్లవి వల్ల కానీ తన కంట కన్నీరొచ్చినా బాధపడిందని తెలిసినా అమ్మ నాన్న తట్టుకోలేరు.
ఉషా ఫోటో చూసేసిందా? ఇప్పుడు తనకి ఏం చెప్పాలి, ఎలా మేనేజ్ చేయాలి? ఉషా, చిచి, ఈ మనుషులు ఎందుకు ఇలా ఉంటారో, ఎందుకు ఇలా నమ్మించి మోసం చేస్తారో అర్థం కావడం లేదు. చూసావా? ఇప్పుడే చూశాను. మీరు చూసారా? చూశాను. అలా ఇలా చేస్తారండి? భార్యని మోసం చేయడానికి మనసులో ఒప్పుకుంది. ఉషా, అసలు జరిగిందేంటో తెలియకుండా ఇంకేం జరగాలండి? అంత క్లియర్ గా కనిపిస్తుంటే. ఆ ప్లేస్ లో మీరుంటే ఇలాగే చేస్తారా? మాట్లాడండి, మీరున్నా అలాగే చేస్తారా? అసలు నువ్వు ఏం చూసావు, ఏం చెప్తున్నావు? ఇప్పుడే చూసావని అడిగితే చూసాను అన్నారు. అంటే మీరు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోస్ చూడలేదన్నమాట. బంజారా హిల్స్ లో ఒక ఆఫీస్ లో పెళ్లైన మేనేజర్ కి పెళ్లి కనిపియే ఉందట. ఏం మందు పెట్టిందో ఆ మేనేజర్ ని ఆ పిఏ మొత్తానికి వలలో వేసుకుంది. ఇద్దరు సరదాగా 2 రోజులు ఎక్కడికైనా వెళ్దామని ప్లాన్ చేసుకున్నారంట. ప్లాన్ లో భాగంగా ఆ పెళ్లైన మేనేజర్ గురుగావ్ లో మీటింగ్ అని, ఆ పిఏ గుల్బర్గాలో ఫ్రెండ్ పెళ్ళని ఇళ్లల్లో చెప్పి బయలుదేరారు. చివరికిద్దరు గోవా బీచ్ లో తేలారంట. చిచి, వింటుంటేనే అసహ్యంగా ఉంది. నాకు పెళ్ళైంది, నన్ను నమ్ముకొని ఇంట్లో ఒక పెళ్ళా ఉందని వీడు అనుకోడు. పెళ్ళైన మేనేజర్ని ప్రేమించడం ఏంటని, నాకంటూ ఒక మంచి లైఫ్ ఉందని అది అనుకోదు. ఇంత దారుణంగా ఆలోచిస్తారు ఈ మనుషులు. ఉషా, సర్లేండి, ఆ న్యూస్ చూసిన దగ్గర నుంచి మైండ్ అంతా పిచ్చి పిచ్చిగా ఉంది. ఏదో ఆవేశంలో అలా అనేశాను. అవును, మీరేంటి ఏదో టెన్షన్లో ఉన్నారు? టెన్షనా? ఏం లేదు. సరే, ఫ్రెష్ అప్ అయ్యారండి, నేను కాఫీ రెడీ చేస్తాను. అంటే ఇంకా వైరల్ అయిన మా ఫొటోస్ ఉషా చూడలేదన్నమాట. చూస్తే ఏంటి పరిస్థితి? నిన్ను, నీ అహంకారాన్ని, నీ అక్రమాలని అధపాతాళానికి తొక్కేసే రోజు తొందరలోనే వస్తుంది. డాక్టర్ శ్రీవాణిని హాస్పిటల్లో అడ్మిట్ చేసినప్పుడు నీ గురించి చెప్పింది. తను పూర్తిగా స్పృహలోకి వచ్చాక జరిగిందంతా నాకు చెప్పిందంటే నీ బతుకేమవుతుందో ఆలోచించుకో. తొందరగా శ్రీవాణి సంగతి తేల్చేయమని డాడీకి చెప్పాలి. హలో, చెప్పమ్మా. డాడ్, ఆ శ్రీవాణి సంగతి తేల్చేయమని ఎన్నిసార్లు చెప్పాలి? దాని సంగతి నేను చూసుకుంటానని చెప్పాను కదమ్మా. నువ్వెందుకు టెన్షన్ పడతావు? నేను టెన్షన్ పడక ఇంకెవరు టెన్షన్ పడతారు డాడ్? అది గనక పూర్తిగా స్పృహలోకి వచ్చి జరిగింది మొత్తం ఉషకి చెప్పిందంటే నా పరిస్థితి ఏంటి? నువ్వేం చేస్తావో నాకు తెలియదు డాడ్. రేపట్లోగా శ్రీవాణి చాప్టర్ క్లోజ్ అవ్వాలి. సరే అమ్మా, ఈ రోజే ఆ డాక్టర్ శ్రీవాణికి ముహూర్తం పెడతాను. ఓకే డాడ్. డాక్టర్, అది కాదు సార్. నమస్తే సార్. నమస్తే. అసలు ఏం జరిగిందో చెప్పండి. మా నర్సు ఇంజెక్షన్ ఇవ్వడం కోసం ఐసీయూలో ఉన్న శ్రీవాణి బెడ్ దగ్గరికి వెళ్లేసరికి తను బెడ్ మీద లేదు సార్. అవును సార్, హాస్పిటల్ అంతా వెతికాం, ఎక్కడా కనిపించలేదు. బెడ్ మీద ఉండాల్సిన పేషెంట్ సడన్ గా ఎలా మాయమైంది? అదే నాకు అర్థం కావడం లేదు సార్.
బహుశా తనంతట తానే ఎక్కడికైనా వెళ్ళిపోయిందేమో అనిపిస్తుంది. ఎలా వెళ్తుందండి? మా సిస్టర్ పేషెంట్ మాత్రమే కాదు, డాక్టర్ కూడా. తన కండిషన్ ఏంటో తనకి పూర్తిగా తెలుసు. తెలిసి కూడా అలా ఐసీయూ నుంచి ఎలా వెళ్ళిపోతుంది? ఎవరైనా కిడ్నాప్ చేసుంటారని మీరు అనుమానిస్తున్నారా? అలాంటిదే జరిగి ఉండాలి సార్. పాపం ఎక్కడుందో, ఎలా ఉందో, అసలు బతికుందో లేదో అని చాలా టెన్షన్గా ఉంది సార్. మీరేం టెన్షన్ పడకండి. వి విల్ ఇన్వెస్టిగేట్. ఇన్స్పెక్టర్, సీసీ ఫుటేజ్ చెక్ చేయాలి. వీళ్ళ ఏర్పాట్లు చూడండి. సీసీ కెమెరాలు నిన్నటి నుంచి పనిచేయడం లేదు సార్. పని చేయడం లేదా లేదా పని చేయకుండా చేశారా? మేమెందుకు అలా చేస్తాం సార్? ఎందుకు చేస్తారో ఇన్వెస్టిగేషన్లో బయటపడుతుంది. మిస్టర్ కార్తిక్. మిస్టర్ కార్తిక్, మీ దగ్గర మీ సిస్టర్ ఇంటి కీస్ ఉన్నాయా? ఉన్నాయి సార్. ఎందుకు? ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి చెక్ చేయాలి. ఓకే సార్, వెళ్దాం. ఇన్స్పెక్టర్, డాక్టర్ గారి దగ్గర కంప్లైంట్ తీసుకొని నర్స్ స్టేట్మెంట్ రికార్డ్ చేయండి. అలాగే లాస్ట్ 24 అవర్స్లో శ్రీవాణి ఫోన్ నుంచి ఏ నంబర్కి కాల్స్ వెళ్ళాయో ఆ నంబర్స్ ఏ టవర్ ఏరియాలో ఉన్నాయో తెలుసుకోండి. ప్రస్తుతం శ్రీవాణి ఫోన్ సిగ్నల్ ఏ ఏరియాలో చూపిస్తుందో కనుక్కోండి. అలాగే సార్. మిస్టర్ కార్తిక్, పదండి వెళ్దాం. ఈ ఫోటో అమ్మ వాళ్ళు చూసి చాలా హర్ట్ అయ్యారు. వాళ్ళ బాధని చూడలేక అంతా ఫేక్ అని సర్ది చెప్పాల్సి వచ్చింది. ఉషా అయినా నేనైనా నీ మంచి కోసమే చెప్తాం. వీలైనంత త్వరగా ఆ అమ్మాయిని దూరం పెట్టకపోతే భవిష్యత్తులో ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. పల్లవి, అసలు ఏంటిదంతా? కిరణ్ గారు, కిరణ్ గారు, అయిపోయింది. మొత్తం జరగాల్సిందంతా జరిగిపోయింది. నేను మీరు కలిసిన ప్రతి మూమెంట్ ని చాలా వల్గర్ గా సోషల్ మీడియాలో వైరల్ చేశారు. నాకేమీ తోచడం లేదు. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. పల్లవి, ప్లీజ్ కామ్ డౌన్. ఎలా కిరణ్ గారు, ఇంత జరిగాక ఎలా కామ్ గా ఉండమంటారు? చూడు, నువ్వెంత ఫీల్ అవుతున్నావో
నేను కూడా అదే సిచ్యువేషన్లో ఉన్నాను. అయినా ఇదంతా ఎవరు చేస్తుంటారు? నాకెలా తెలుస్తుందండి? మేబీ మ్యూజిక్ ఫీల్డ్ లో మన ఎనిమిస్ ఉన్నారు కదా, వాళ్ళే మన సక్సెస్ చూసి ఓర్వలేక ఇదంతా చేస్తుంటారు. ఉదయం నుంచి ఈ ఫోటో చూసిన వాళ్ళు ఎంతమంది నాకు ఫోన్ చేశారో, ఎన్ని రకాలుగా నన్ను అడుగుతున్నారో, ఏం చెప్పాలో తెలియక పిచ్చెక్కిపోతుంది నాకు. ఈ ఫోటో చూసి నాకే ఇంత బాధేస్తుంటే ఈ ఫోటో చూసి పాపం ఉష గారు ఎంత ఫీల్ అవుతున్నారో ఏంటో. తను ఇంకా ఈ ఫోటో చూడలేదు. ఇవాళ కాకపోయినా రేపైనా ఫోటో చూస్తారు కదా. చూస్తే మాత్రం ఖచ్చితంగా మనల్ని అపార్థం చేసుకుంటారు. అది ఉషా గారి తప్పు కాదండి. భార్య స్థానంలో ఉన్న ఎవరైనా అలాగే అపార్థం చేసుకుంటారు. అందరూ మీ అమ్మగారిలా పెద్ద మనసు చేసుకుని అర్థం చేసుకోలేరు కదా. ఈ విషయం గురించి అమ్మ నీతో మాట్లాడిందా? మాట్లాడటమే కాదు, కన్న తల్లిలా నన్ను ఓదార్చింది. అంతేకాదు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మన ఫోటోస్ చూసి ఒక పెళ్ళైన అబ్బాయితో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ మెయింటైన్ చేస్తున్నా ఆ తిరుగుపోత సంబంధం మాకొద్దు అని పెళ్లివారు అన్నారంట. దాంతో ఆ సంబంధం కూడా క్యాన్సిల్ అయ్యింది. పల్లవి ప్లీజ్, పల్లవి దయచేసి అలాంటి మాటలు మాట్లాడకు. ఆ మాటలు అంటుంది నేను కాదండి, సొసైటీ. ఆ ఫోటోస్ చూసి మన మధ్య ఉన్న సంబంధాన్ని సొసైటీ అలానే చూస్తుంది, అలానే మాట్లాడుతుంది. అంతా నా కర్మండి, నా కర్మ. పల్లవి ప్లీజ్. పల్లవి ప్లీజ్ ఏడవకు. ఏంటి బాబు గారు మీరు చెప్పేది? నాకే షాకింగ్ గా ఉంది ఉషా. శ్రీవాణి కోమాలో నుంచి బయటకు వస్తే హారిక అక్క అనుమానానికి సమాధానం దొరుకుతుంది. మేఘన అక్క బండారం బయటపడుతుందనుకుంటే ఇలా జరిగిందేంటి బాబు గారు? నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా ప్లాన్డ్ గా పకడ్బందీగా కిడ్నాప్ చేశారు. హాస్పిటల్లో సీసీ కెమెరాలు ఉంటాయి కదా, చెక్ చేశారా? ఫుటేజ్ కూడా దొరకకుండా జాగ్రత్త పడ్డారు. శ్రీవాణి వాళ్ళ ఇంటికి వాళ్ళ కజిన్ కార్తిక్ ని తీసుకుని వెళ్లి కూడా సోదాలు చేశాను. ఏ ఆధారం దొరకలేదు. ఒక పోలీస్ ఆఫీసర్గా శ్రీవాణి ఈ కేసుకి ఎంత ముఖ్యమో మన ఫ్యామిలీకి అంతకంటే ముఖ్యం. దీన్ని చాలా సీరియస్గా తీసుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తాను. ఇది మేఘన అక్క పని అనిపిస్తుంది బావగారు. మేఘన అక్క ఇంటికి వెళ్ళినప్పుడు కోపంలో శ్రీవాణి గురించి నేనే నోరు జారాను. జాగ్రత్త పడటానికి కిడ్నాప్ ప్లాన్ చేసినట్టుంది. అయినా నువ్వు మేఘన దగ్గరికి ఎందుకు వెళ్ళావు? సంజయ్ బావగారి కోసం. సంజయ? ఏం మాట్లాడుతున్నావు ఉషా? అవును బావగారు.
ఇంత జరిగితే మాకెందుకు చెప్పలేదు? ఏమని చెప్పమంటారు బావగారు? చెబితే మాత్రం ఏం ప్రయోజనం ఉంటుంది? విషయం తెలిసిన వెంటనే అత్తయ్య గారు అమ్మ మనసుతో అర్థం చేసుకున్నా మీరు మావయ్య గారు మీ తమ్ముళ్ళనే సీరియస్ అవుతారు. సంఘటన జరిగిన పరిస్థితుల్ని, జరగబోయే పరిణామాలని మీరు అర్థం చేసుకోరు. ఏమాత్రం అవకాశం ఉన్నా అందరినీ కలపాలని అనుకుంటాను తప్ప లేనిపోని గొడవలు సృష్టించి మీ మధ్య దూరాన్ని ఇంకా పెంచాలనుకోను. కలపడమా? అది జరగని పని. చేసిన తప్పులకి క్షమించడానికి కూడా మనసు రావడం లేదు. అందర్నీ వద్దనుకున్నవాడు ఒంటరిగా మారితే కాని కన్న వాళ్ళ విలువ తెలియదు. బావగారు, సంజయ్ బావగారు చాలా పశ్చాత్తాపడుతున్నారు. పడని. వాడి బాధ గతాన్ని గుర్తు చేస్తుందే తప్ప మా మధ్య ఉన్న దూరాన్ని దగ్గర చేయలేదు. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది వాడి గురించి కాదు, శ్రీవాణి గురించి. హారికకి తెలియకుండా రహస్యం దాస్తున్నందుకు తన మాట తీరు రోజు రోజుకి అధ్వానంగా మారిపోతుంది. కోపంగా సమాధానం చెప్పి తప్పించుకుంటున్నానే తప్ప నిజం చెప్పలేకపోతున్నాను. హారికలో మార్పు రావాలన్నా, సాక్ష్యాధారాలతో మేఘన చేసిన మోసం బయటపడాలన్నా శ్రీవాణి దొరకాలి. మనకి వేరే ఆప్షన్ లేదు. బావగారు, మేఘన అక్క మీద అనుమానం ఉంది కాబట్టి డైరెక్ట్గా తననే ఎంక్వైరీ చేయొచ్చు కదా. దానికి ఎంతో లీగల్ ప్రాసెస్ ఉంది. ఏది ఏమైనా సరే ఈ విషయాన్ని మాత్రం వదిలిపెట్టను. మేఘన ఎత్తులకి పై ఎత్తు వేసైనా ఏదో ఒక విధంగా నిజం రాబడతాను. ఆ తండ్రి కూతుళ్ళిద్దరికీ శిక్ష పడేట్టు చేస్తాను. ఏంటి అంత సీరియస్ గా ఉన్నావు? నువ్వు ఇలాంటి పనులు చేస్తుంటే నేను ఇలానే ఉండాల్సి వస్తుంది. నీకు కాబోయే సవతి పొందుతుంది. ఇంపాసిబుల్. ఇట్ ఈస్ పాసిబుల్. మనవ సంతానాన్ని చూసుకోవాలన్న మన ముచ్చట ఎప్పుడు తీరుతుందో ఏంటో. మన చేతుల్లో ఏముందత్తయ్య? అంతా దేవుడి దయ.